అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. రేపు రథసప్తమి. అందరూ పాలు పొంగిస్తారు. తర్వాత ఆ పొంగిన పాలల్లోని కొంచెం బియ్యం వేసి పరవన్నం నైవేద్యం పెడతారు. అంతవరకు బాగుంది, నైవేద్యం పెట్టొచ్చు. కాకపోతే ఆ పరవన్నంలోని డ్రై ఫ్రూట్స్ అని ఇంకా ఏదో ఒకటి వేసిస్తూ ఉంటారండి. అసలు సూర్యుడికి పెట్టే నైవేద్యంలోని అసలు డ్రై ఫ్రూట్స్ అనేది వేయకూడదు. అసలు సూర్యుడికి గట్టి పదార్థాలే నైవేద్యం పెట్టకూడదండి. మీలో ఎంతమందికి తెలుసు సూర్యుడికి పళ్ళు ఉండవు అని చెప్పేసి? అందుకు జావలాగా తయారు చేసే సూర్యుడికి నైవేద్యం పెట్టాలి గాని, కాకపోతే అస్సలు సూర్యుడికి గట్టి పదార్థాలు అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే పళ్ళు ఉండవని అంటున్నాను. అంటే నేను అంటం లేదండి. శివపురాణంలోని దక్ష యజ్ఞం, మీరు దక్ష యజ్ఞము అంటే వినే ఉంటారు. అంటే సినిమా కూడా వచ్చింది, చూసే ఉంటారు. తర్వాత కొంతమంది శివపురాణం చదివే ఉంటారు. అందులోని దక్షుడు శివుణ్ణి అవమానిస్తూ యజ్ఞం చేస్తాడనమాట. అప్పుడు దక్షుడు కూతురైన సతీదేవి చాలా బాధపడుతూ అది తన భర్తని అవమానించారని తను ఆ యజ్ఞంలోనే ఆత్మాహుతి చేసుకుంటే అప్పుడు శివుడికి కోపం వచ్చి తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేయమంటాడు అనమాట. ధ్వంసం చేయమంటే ధ్వంసం అంటే యజ్ఞం అంతా ధ్వంసం చేస్తూ ఉంటే ఈ లోపు సూర్యుడు కూడా ఆ యజ్ఞ ప్రసాదం తింటూ శివుణ్ణి హేళన చేస్తాడు. హేళన చేస్తే అప్పుడు వీరభద్రుడికి కోపం వచ్చి పళ్ళు రాలగొడతాడు అనమాట. పళ్ళు రాలగొడితే పళ్ళు రాలిపోతాయి. సూర్యుడికి పళ్ళు ఉండవండి. అందుకు పళ్ళు ఉండవు కనుక సూర్యుడిని ఏమంటారు అంటే పూష అదంతక అని అంటారు. పళ్ళు లేనివాడు. పూష అదంతక అంటే పళ్ళు లేనివాడు. అందుకు సూర్యుడికి జావలాగా చేసే పదార్థాలే నైవేద్యం పెట్టాలి కానీ గట్టి పదార్థాలు పెట్టకూడదండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసాను అనమాట. అంటే పరవన్నం తయారు చేస్తూ ఈ డ్రై ఫ్రూట్స్ వేయండి అన్ని చెప్తున్నారు. కొంతమంది తెలియక చెప్తున్నారేమో, కొంతమంది తెలియని వాళ్ళు పెడతారేమో అని చెప్పేసి. ఇది నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యం కోసమే కదా మనం సూర్యుడిని ఉపాసిస్తాము. అందుకని ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ ఆదివారాలు చప్పిడి చేయండి. చప్పిడి చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తీరుతుంది. చప్పిడి అంటే ఏంటంటే ఇప్పుడు ఆ రోజు తెల్లవారి లేచి స్నానం చేసి ఇప్పుడు మనం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత చప్పిడి అంటే మనం ఆ రోజు ఉప్పు లేకుండా తినడమేండి. ఉప్పు లేకుండా తిని రాత్రికి అంటే మధ్యాహ్నం ఏదో పెరుగన్నం ఏదో తినేస్తారు. తరువాత రాత్రికి పళ్ళు పాలే తినాలన్నమాట. ఈ మాఘపాదివారాలు కంటిన్యూ ఈ 4 వారాలు చేశారంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయండి. ఇలా సూర్యుడిని ఉపాసిస్తే మాత్రం. నెక్స్ట్ ఏంటంటే ఆదిత్య హృదయం చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరూ లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ.